నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రమ్ము కొడుకుకి జాకిలేసి లేపుతున్నారు, కొడుకమ్ము తండ్రికి జాకిలేసి లేపుతున్నారు, వీరిద్దరికి పవన్ కళ్యాణ్ జాకిలేసి లేపుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, అసలు ఈ జాకీల గోల ఏంటి? ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు అంటూ రైతుల గురించి, హామీల గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి జాకీల అంశం ఎత్తుకున్నారు. మరి ఒకరికొకరు జాకీలు లేపేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే అంటూ మాట్లాడుతూనే ఈ కాగ్ రిపోర్ట్స్, నేను ఏదైతే చెప్పానో అదే కాగ్ రిపోర్ట్స్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు రాష్ట్రంలో అప్పులు ఎక్కువైపోయాయి, ఆదాయం రావట్లేదు, పరిశ్రమలు కూడా రావట్లేదు అన్నట్టుగా చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే హామీల గురించి కూడా మాట్లాడారు. అసలు ఈ పరిణామాన్ని మొత్తాన్ని ఎలా చూడాలంటారు? అంటే నన్ను ఇప్పుడు జగన్ గోల గురించి మాట్లాడమంటావా, జాకీల గోల గురించి మాట్లాడమంటావా? జగన్ జాకీల గోల గురించి మాట్లాడమంటావా? అంటే ఇది ఇప్పుడు ఆయన జాకీలేసి ఈయన లేపుతున్నాడు, ఈయన జాకీలేసి ఆయన లేపుతున్నాడు, వాళ్ళిద్దరిని జాకీలేసి మూడో ఆయన లేపుతున్నాడు. అంటే నన్ను ఎవరు లేపట్లేదనా? జగన్ ఏడుపు ఏంటి? అది ప్రెస్ మీటా, ఏడుపు మీటా? ప్రెస్ మీట్ అది ఏదో స్ట్రెస్ మీట్ అనుకున్నా. ఆయన బాగా స్ట్రెస్లో ఉన్నాడు. ఇది ఒకవైపు కేసులు, అదేంటి అది ఆ నెయ్యి కేసు, మరి వాళ్ళ బాబాయ్ అరెస్టో, భూమన్ అరెస్టో, లేకపోతే దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్, సుప్రీంకోర్టు అది చాలా సీరియస్గా ఉంది. లేకపోతే ఇక్కడ ఈ మద్యం కేసు వరుసపెట్టి అందరు అరెస్టులు అవుతున్నారు. హవాలా లావాదేవీలు బయటపడ్డాయి. నిన్న కూడా థాయిలాండ్లో ఉన్నాడు, ఒకడిని పట్టుకొచ్చారు, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి. అసలు ఇతనికి బెయిల్ ఇవ్వమంటే ఈమంటోంది సుప్రీంకోర్టు. మరోవైపు ఆ రఘురామ చిత్రహింసల కేసు, ఏది సునీల్ నాయక్, అతను ఏదో రేపు 12వ తారీఖు అరెస్ట్ అంటున్నారు, సునీల్ కుమార్ అంటున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు. అసలు అందులో A3 జగన్మోహన్ రెడ్డి. ఈ రఘురామ హత్య కేసు, అదే ఆ స్ట్రెస్ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో స్ట్రెస్ మీట్ అంటున్నా నేను. అదే ఇప్పుడు కొడుకుని జాకీలు వేసి లేపాల్సిన అవసరం ఆయనకేంటి, చంద్రబాబుకి, లోకేష్కి ఇంకా ఇంకొకళ్ళు జాకీలు వేయాలా? జనమే వేశారుగా. ఇప్పుడు యువగళం పాదయాత్ర, నువ్వు అతన్ని చేసిన ఆ బాడీ షేమింగ్, ఇవాళ అతని బాడీ స్లిమ్గా మారిపోవటం కాదు, ఇవాళ అతనే అసలు నంబర్ 1 లీడర్గా ఎదిగాడు. అతను ఎదగటం కాదు, నువ్వే అతను ఎదిగేలా చేసావు. అంటే లోకేష్కి జాకీలేసి లేపింది నువ్వు, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. ఆ రోజు ఏది జీవో 1 తెచ్చి జాకీ వేసింది నువ్వేగా. లేదు, అప్పుడు మీ ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆయన పాదయాత్ర అడ్డుకుని జాకీ వేసింది నువ్వే కదా. 25 కేసులు పెట్టారంట ఎవరిపైన. ఎన్ని జాకీలు వేశాడు? 25 జాకీలు. ఇప్పుడు ఇవాళ ఒకటి, నెక్స్ట్ అసలు చంద్రబాబుకి జాకీలు వేసి లేపాలా ఒకళ్ళు? కొడుకుతో జాకీలు ఎంచుకుని లేసే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడా? ఆయన ఇవాళ 4.0, ఏది ఇవాళ 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఇది 17వ సంవత్సరమా? ఇప్పుడు 9, 5, 14, ఇది ఒక 2, 16 ఏళ్ళు అయిపోయి 17వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు ముఖ్యమంత్రిగా. అన్బీటబుల్ రికార్డా? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రికార్డు బ్రేక్ చేసేవాడు ఉన్నాడా? అంటే ఇంకెన్నాళ్ళు ఉంటాడు? ఇంకా అవ్వలేదు ఆయన ఇన్నింగ్స్. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు సార్ ఒక రిపోర్టర్. చంద్రబాబు నాయుడు గారిని కేంద్రానికి రమ్మంటున్నారు, ఉప ప్రధానిగా సీట్ ఇస్తారంట త్వరలోనే అంటే దానిపైన కూడా వ్యంగ్యంగా స్పందించారు. అంటే ముఖ్యమంత్రిగా ఇక్కడ చేతనవ్వట్లేదు కానీ సెంట్రల్కి ఏం చేస్తారో అన్నట్టుగా ఆయన ఆన్సర్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఆయన అన్న మాట చెప్తా, ముఖ్యమంత్రిగా ఇక్కడ రాష్ట్రంలోనే భరించలేకపోతున్నాం, దేశం ఎలా భరించుదంటాడు. ఎవరు భరించలేకపోతుంది? నువ్వా? నీ పార్టీయా? భరించలేకపోతుంది ఎవరు? జైలుకి వెళ్తున్నాళ్ళ? భూమన కరుణాకర్ రెడ్డా, సుబ్బారెడ్డా, చెవిరెడ్డా, మిథున్ రెడ్డా, పెద్దిరెడ్డా? అంటే క్రిమినల్స్ భరించలేకపోతున్నారు. రాష్ట్రంలోనే క్రిమినల్స్ భరతం ఇలా పడుతున్నాడు, రేపు దేశంలోకి వెళ్తే మొత్తం దేశం అంతా క్రిమినల్స్ భరతం పడతాడనా? ఇతను అన్న మాటలు నేను అంటోంది అదే. ఏది ఈ మాటల ద్వారా చంద్రబాబు నువ్వే జాకీలేస్తున్నావు. ఇంకో జాకీ వేసారంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంట చంద్రబాబుని, లోకేష్ని ఇద్దరికీ జాకీలేస్తున్నాడు అంటాడు. అంటే ఇప్పుడు ఒకటి,
ఈ ఏడుపులో మనకి జగన్కి జాకీలు వేసేవాళ్ళు లేరు. నీకు మెమ్మ జాకీ వేసేది, మరి మెమ్మని నువ్వేగా దూరం చేసుకుంది. అమ్మ మీద కేసేస్తే ఇంక అమ్మ నీకు జాకీ ఏం వేస్తుంది? చిన్న కన్నా మొన్న ఏమంటుంది మెమ్మ నిన్ను? ఇప్పుడు ఒకటి సన్నీ ఏమంటది? సన్నీ బాబు అనుకుంటే ఈయన పేరు. అట్లాంటి అమ్మ మీదే కేసేస్తే ఇంక అమ్మ నీకు జాకీ వేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ చెల్లి ఆస్తులే నువ్వు తిన్నావు, చెల్లిని వాళ్ళ గోడకేసి కొట్టావు తల. అంతకుముందు ఆ చెల్లే నీకు జాకీ వేసింది. నువ్వు జైల్లో ఉంటే నీకు జాకీ వేసి నిలబెట్టిందే నీ చెల్లి. ఆ జాకీ వేసిన వాళ్ళనే నువ్వు ఇవాళ ఏం చేసావు? ఇవాళ ఒకళ్ళ మీద కేసు పెట్టావు, ఇవాళ ఒకళ్ళ ఆస్తులు లాక్కున్నావు. అంటే ఇవాళ ఎటు ఇక తల్లి నాకు జాకీ వేయదు, చెల్లి నాకు జాకీ వేయదన్న ఏడుపు కనపడతాను. మరి నాయన ఆ జాకీ లేదో ఏంట్రా బాబు? జగన్మోహన్ రెడ్డికి ఎవరేస్తారు జాకీ? భూమన కరుణాకర్ రెడ్డి వేస్తాడా, చెవిరెడ్డి వేస్తాడా, సుబ్బారెడ్డి వేస్తాడా? వాళ్ళ కేసుల్లో వాళ్ళు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్కి జాకీ వేసేవాడు లేకుండా పోయిన పరిస్థితుల్లో అరే అసలు ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటమ్మా? ఇది ప్రెస్ మీట్ కాదు, ఫ్రస్ట్రేషన్ మీటర్. చివరికి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ స్క్రీన్ మీద ఎవరో వేస్తున్నారు. అతనేదో ఒక స్లైడ్కి బదులు ఇంకో స్లైడ్ వేసాడు, లేదు ఈయన చెప్పింది తీసేశాడు. వాడి మీద ఆవేశపడిపోయాడు. ఎందుకు అంత ఆవేశంగా తీసేస్తావు అంటాడు. నువ్వు ఆవేశపడుతూ అతన్ని ఆవేశం అంటాడు. అన్నీ అబద్ధాలే. ఇందాక ఎవరో చెప్తున్నారు, నేను వచ్చేటప్పుడు 161 అబద్ధాలు చెప్పాడంట. 161 అబద్ధాలు చెప్పాడు. ఒక్క ప్రెస్ మీట్ లో సార్ 161. అదేంటి ఆ కౌంట్ ఎలా లెక్క పెట్టావన్నా అంటే నేను ఫాలో అయ్యాను ఆ 2.5 గంటలు. నేనేదో 161 నిమిషాలు ప్రెస్ మీట్ ఏమో అనుకున్నాను. నువ్వు ఈ అబద్ధాలు ఎలా లెక్క పెట్టావంటే నియోజకవర్గానికి ఒక అబద్ధం పెట్టినట్టున్నాడండి. ఆయన ఓడిపోయిన ప్రతి నియోజకవర్గానికి ఒక అబద్ధం చొప్పున 161 అబద్ధాలు చెప్పాడు. అంటే ఆ గెలిచిన 11 వదిలేసినట్టున్నాడు. లేకపోతే వై నాట్ 175 అబద్ధాలు అనేవాడా? అరే ఇప్పుడు ఒకటి అతను ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నీకు 2 పాయింట్లు చెప్తా. ఏంటి అతను అక్కడికి వచ్చేసరికి అప్పుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు, నేను చెప్పిందే కాగ్ చెప్పింది అన్నాడు. కాగ్ అంటే నా దృష్టిలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది జాగా జగన్ ఆడిటర్ జనరల్ చెప్పిందే కాగ్ చెప్పింది అంటాడు. సరే దాంట్లోకి వచ్చేసరికి 2020-21లో ఎఫ్డి ఆయన వేసిన టేబుల్ నేను చెప్తున్నా. ఫిక్సల్ డెఫిసిట్ 31.82% అన్నాడు ఆయన పీరియడ్. ఇప్పుడు 2020-21 ఎంత ఉంది? 31.82% అని జగన్ వేసిన టేబుల్లో చూపించాడు. 24-25 ఇప్పుడు ప్రజెంట్ ఇది చంద్రబాబు ఇయర్లో 32.55% ఆయనే చూపించాడు. ఇప్పుడు 32.55%, మరి అప్పుడు 31.82%. తేడా ఏంటి? ఇప్పుడు అది 32A, ఇది 32A. ఇప్పుడు ఇదేమన్నా ఒక 4-5% ఎక్కువైతే అబ్బో ఫిక్సల్ డెఫిసిట్ ఇంత పెంచేశాడు చంద్రబాబు అనొచ్చు. 31.82%కి 32.55%కి తేడా ఏమన్నా ఉందా? దాన్ని నువ్వేదో భూతద్దంలో చూపించి ఏడబట్టుకొచ్చావు భూతద్దం. అందుకే మీ చెల్లి నీకు అద్దం పంపింది. ఏమని? అన్నయ్య అద్దంలో ముఖం చూసుకో, చంద్రబాబు కనపడుతున్నాడు. చూసుకున్నాడా? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అద్దంలో చంద్రబాబు ముఖమే. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా అద్దంలో చంద్రబాబు ముఖమే కదా. అంటే ఒకటి ఇంకో పాయింట్, ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి. ఏది? జిఎస్డిపిలో ఎఫ్డి వాటా 2021లో ఆయన సీఎంగా 5.637 ఉంది. ఆ టేబుల్లోనే నువ్వు చూడు కావాలంటే, ఆయన వేసిన టేబుల్లో. ఇప్పుడు ఈ చంద్రబాబు ఇప్పుడు 2024-25లో జిఎస్డిపిలో ఎఫ్డి 5.089. అంటే నీ టైంలో నువ్వే ఆ టేబుల్లో 5.637 అని ఒక సంవత్సరం చూపించావే. అంటే నీకన్నా తగ్గించాడు 5.089. అంటే ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా ఇతనే జాకీ వేసి లేపాడు. ఎవరిని?
చంద్రబాబుని, ఆయన ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్‌ని, లేకపోతే లోకేష్‌ని ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా జాకీ చేసి లేపటమే కదా! ఇంకెప్పుడు ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇలా జాకీలేసి చంద్రబాబుని గనక లేపేటట్టయితే ఇక మీరు ప్రెస్ మీట్ పెట్టబాకండి. 11 మంది ఎమ్మెల్యేల గురించి కూడా ఏదో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సార్. అంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది ఒక రిపోర్టర్ అడగగా 11 మంది 1100 మందిలా బిహేవ్ చేస్తున్నారన్న దానికి అంటే మా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఈయనకి సర్టిఫికేట్ ఇచ్చాడనా? ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్‌కి సర్టిఫికేట్ ఇస్తున్నాడా? అంటే ఏస్తన్నాడా ఏంటి? ఎవరికి? పవన్ కళ్యాణ్‌కి. బిస్కెట్ ఎయబాక లేనిపోయింది. ఆయన అసలే కొంచెం ఆయన తిక్కకి గూడా ఒక లెక్క ఉందంటాడు. ఇది లెక్కబెట్టి తిక్క వదులుస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి మనం దెబ్బతిన్నాం. అసలు ఎవరు మాట్లాడినా ఆయన పెళ్ళాల గురించి అసలు మాట్లాడొద్దు. ఆ కారు టైర్లు, లేకపోతే పెళ్ళాలు ఇట్లా మాట్లాడే గదా! ఈ పరిస్థితి వచ్చింది. ఏది? 11కి. మరి ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ మనకి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు? వాళ్ళు 11 మందున్నా 1100 మందిలాగా అబద్ధాలు చెప్తున్నారు. అంటే 1100 అబద్ధాలు చెప్తున్నారు అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ చెబితే అది ఇతనికి సర్టిఫికేట్ లాగుందా? జగన్మోహన్ రెడ్డి మనం ఇప్పుడు 161 అబద్ధాలన్నాం. పవన్ కళ్యాణ్ 1100 అబద్ధాలు చెబుతున్నాడురా నాయనా! మీరు జాగ్రత్త పడండి. ఆ అబద్ధాలను తిరగ్గొట్టండి అని తన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలకి హితబోధ చేశాడు. నిజమే పవన్ కళ్యాణ్ మాకు సర్టిఫికేట్ ఇచ్చింది నిజమే. ఆయన మాకు మంచి క్రెడిట్ ఇచ్చాడు. 1100 అబద్ధాలు చెబుతున్నామనా? అబద్ధానికి ప్యాంటు షర్ట్ ఏస్తే ప్రపంచంలో అంట ఎక్కడో అబద్ధాలు పోటీ పెడతారంట. మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, ఆ అబద్ధాల పోటీకి పంపండి ఇతన్ని. గోల్డ్ మెడల్ తెస్తాడు. పంపిస్తారా మరి? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. నమస్తే.